హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అంటే ఒక వెరైటీ మిర్చితో వచ్చానండి మీ ముందుకి. ఈరోజు మంచి వీడియో ఏంటంటే మిర్చి మొక్క గురించి. మిర్చి వీడియో మొన్న లాస్ట్ టైం మా ఫ్రెండ్స్తో హార్వెస్ట్ చేశాను, ఆ రోజు చూశారు. మిర్చి వెరైటీస్ నా దగ్గర 4-5 రకాలు ఉన్నాయండి. ఏది క్రాప్కు వస్తూ ఉంటే అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక మిరపకాయ లేటెస్ట్ వెరైటీ అనే కాదు, అది పూర్వం వెరైటీ అండి. కాకపోతే ఇప్పుడు మనం చూడడం వల్ల అది ఒక లేటెస్ట్గా కనిపిస్తుంది మనకు. అవి మన మిద్దె తోటదారులు అయితే ఎప్పటి నుంచో చక్కగా మన పూర్వం పంటలన్నీ కూడా ప్రతిదీ మనం పండించుకుంటున్నాం కదా. అలాగే ఈరోజు మనం ఒక పూర్వం పంట, మంచి మిర్చి పంట మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇదండి వీడియో. నేను మీ ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఏంటా మిర్చి అనేసి అంటారా? ఇదిగోండి, బుల్లెట్ మిర్చి అంటారు, ఆకాశ మిర్చి అంటారు, రౌండ్ మిర్చి అంటారు, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి కదండి. ఇదనమాట. ఇదిగోండి చక్కగా ఎలా ఉన్నాయి చూడండి. ఇది బుల్లెట్ మిర్చి అంటారు. అది దీనిలో ఏంటంటే ఇది గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా ఇవన్నీ కూడాను. అలాగే కొన్ని బ్లాక్ కలర్లో కూడా ఉంటుంది. సేమ్ ప్లాంట్ ఇలాగే ఉంటుంది, బ్లాక్ కలర్లో కూడా ఉంటాయండి. ఆ బ్లాక్ కూడా తర్వాత రెడ్గా మారుతాయి. పండు కలర్ వచ్చేసరికి రెడ్గానే మారుతుంది. ఇవి గ్రీన్ కలర్ బుల్లెట్ మిర్చి, ఆకాశ మిర్చి, ఇంకా ఏదైనా పేర్లు ఉంటే మాత్రం మీరు నాకు తెలియచేయండి. నాకు తెలిసిందైతే ఇవన్నీ కూడా చాలా మంచి రేర్ వెరైటీ మిర్చి అండి. నార్మల్ మిర్చి అయితే కాదు. ఇది కూరల్లో ఒక 2-3 వేసుకున్నామంటే కారం అసలు కారం వేయక్కర్లేదు, అంత ఘాటును కలిగి ఉంటాయి అన్నమాట. ఇవి అంత కారం ఎక్కువ ఉంటాయి, చాలా మంచిది. మనం మిరపకాయలు మార్కెట్లోనే కొని ఆడిచ్చి అవన్నీ చేస్తాము. కానీ దానికన్నా ఇది మనం మొక్కల్ని మనం గార్డెన్లో పెట్టుకొని ఆ కొన్న కారానికి బదులు ఈ మిరపకాయలు మనం కారంగా వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇదంతా కూడా యాంటీబయాటిక్స్. మిర్చిలో ఏంటంటే మిర్చి, పసుపు ఇవన్నీ కూడా మనకి యాంటీబయాటిక్స్ కదా. ఇవన్నీ కూడాను మన గార్డెన్లో ఒక 4 మొక్కలు మనం సంరక్షణ చేసుకోగలిగితే అక్కడ డైలీ మనకు ఉన్నప్పుడల్లా కనీసం మన డైలీ మనకు రాకపోయినా కనీసం వారానికి 2-3 రోజులు కొంచెం ఆ మిరపకాయలు వచ్చినా ఆ 2-3 రోజులైనా మనం కొంచెం ఆ కెమికల్ కారాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. మిగతాప్పుడు ఎలాగో మరి అన్ని వాడాల్సిందే, కంప్లీట్గా 100% మనం ఏది చేయలేము. కాకపోతే కొంతలో కొంతైనా మనం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఈ మిర్చిని మాత్రం నేను అసలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. బ్లాక్ మిర్చి ఎక్కువ పండించాను. ఇలా బుల్లెట్స్లా రౌండ్ బాల్స్ లాగే ఉంటాయి, ఒక చెర్రీ పొడిలా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, చెర్రీ పొడిలాగా ఉంటాయి. అయితే ఇదేంటంటే ఇప్పుడు వచ్చేయన్నమాట క్రాప్. చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకైతే మాత్రం. అసలు కలర్ చూసారా ఎంత బాగుందో కలర్. ఇదిగోండి, రౌండ్ బాల్ లాగా ఎర్రగా భలే ఉంది. ఇది గ్రీన్ వెరైటీ అండి. ఇందులో బ్లాక్ కూడా ఉంది. అది చెప్పాను కదండి, దీనిలో యాంటీబయాటిక్స్ చాలా ఎక్కువ ఉంది, అంటే మన ఇమ్యూనిటీని కాపాడేవన్నమాట. మామూలు మిర్చి కన్నా దీనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందులోనూ పచ్చిమిర్చి కన్నా ఇది పండు మిర్చిలో ఇంకా ఎక్కువ పోషకాలు ఉంటాయటండి. పచ్చిమిర్చి మనం మామూలుగా ఎప్పుడు వాడుతుంటాము. పండుమిర్చి మాకైతే మార్కెట్లో దొరకదండి. కొన్ని ఊర్లలో, కొన్ని సిటీస్లో దొరుకుతూ ఉంటుంది, కానీ మాకు విజయనగరంలోనైతే పండుమిర్చి దొరకడం చాలా తక్కువ. ఎండుమిర్చి, పచ్చిమిర్చి మాకు దొరుకుతుంది. నేను గార్డెన్లో పెట్టుకోవడం వల్ల మన పండు మిర్చిని కూడా వాడగలుగుతున్నాము. చక్కగా చట్నీలు చేసుకోవడానికి ఏంటి, కారానికి అంటే అన్నిటికీ కూడా చాలా మంచిది. అయితే పచ్చిమిర్చి కన్నా పండు మిర్చి మంచిదని చెప్తున్నాను కదా. అందుకు నేను ఏంటంటే ఈ పచ్చిమిర్చి కొయ్యడం లేదండి. ఈ పచ్చి అసలు నేను ఇప్పుడు ఏవి హార్వెస్ట్ చేయను. చక్కగా నేనైతే ఇప్పుడు మంచిగా పండు మిర్చిని హార్వెస్ట్ చేస్తాను. మీరు కూడా మన గార్డెన్లో పచ్చిమిర్చి అవసరం తప్పనిసరిగా కోసేస్తాం, కానీ కొంచెం పండిన తర్వాత అది ఏ మిర్చి అయినా కూడా పండిన తర్వాత వాడండి. చాలా చాలా మంచి పోషకాలు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. 2 పండుమిర్చి టమాటా పచ్చడి చేసామంటే మామూలు పచ్చిమిర్చి కన్నా ఈ పండుమిర్చి చేసిన దానికి టేస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ పండేసరికి అందులో ఇంకా పోషకాలు కూడా ఇంకా మంచిగా ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకు చక్కగా మనం గార్డెన్లోని ఈ బుల్లెట్ మిర్చిని మాత్రం పండించగలుగుతున్నాను. ఈ గ్రీన్ కలర్ బుల్లెట్ మిర్చి మాత్రం నేను ఫస్ట్ టైం పండించడం, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా పండించడానికి ప్రయత్నం చేయండి. చాలా మంచి మిర్చి ఇది. ఫ్రెండ్స్, మనం మిర్చిని స్టార్టింగ్లో పెంచినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతామండి. ఎందుకంటే తెగుళ్ళు చాలా చాలా ఎక్కువ అనమాట. అవి మీరు అలాగ తెగుళ్ళు వచ్చినా కూడా వాటిని ప్రూనింగ్లు చేస్తూ కొంచెం పుల్ల మజ్జిగిస్తూ ఏవోటి చేస్తూ అలా చెయ్యండి. మీరు ఎంత చేస్తే మీకు అంత అనుభవం వస్తుందే తప్ప మిర్చిని మనం పెంచలేము, ఇది చాలా కష్టము అని మాత్రం అనుకోకండి, మానేకండి. ఎందుకంటే మిర్చిలోని యాంటీబయాటిక్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మనకు ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చిమిర్చి వాడడం అని చెప్తున్నాను కదా. అందుకనమాట మీరు పెంచగా మంచి ఎక్స్పర్ట్స్ అయిపోతారు. మీరే ఒక 4 మొక్కలు ఉన్న కాడ మనకు మధ్య మధ్యలో మిర్చి వస్తుంటుంది. మనకు బాడీకి అదేంటంటే ఇలాంటి ఆర్గానిక్ అన్నీ కూడా మనకు ఒక మెడిసిన్ అనమాట. మన భారతీయ ఆహారం ఎలాంటిదంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెడిసినల్ వాల్యూస్.
మిర్చిలో కొన్ని, అలా ఆనియన్స్లో కొన్ని, ఆకుకూరల్లో కొన్ని, కూరగాయలు అలా రకరకాలుగా అనమాట. నాకైతే ఈ బుల్లెట్ మిర్చి 3 మొక్కలు ఉన్నాయండి. ఇదిగో 3 మొక్కలు మీకు చూపిస్తున్నాను కదా. ఈ విధంగా మీరు అలా చేస్తూ ఉంటే మీ అనుభవమే మీకు మంచి గుణపాఠాల కింద మనం మంచిగా చేయగలం అనమాట. ఇంకా మనం ముందుకిను అండి. ఇంకెందుకు ఆలస్యం, అంత రెడ్ కలర్లుగా మంచి మిర్చి ఉంటే మరి ఇంకా చెయ్యి ఆగడం లేదు. ఇప్పుడు మంచిగా నాకు వంటకు కూడా టైం అవుతుంది. నేనైతే మాత్రం కోసేస్తున్నాను రెడ్ బుల్లెట్ మిర్చి. అసలు దీనికి కత్తిరి కూడా అక్కర్లేదండి, ఇలా అంటే వచ్చేస్తున్నాయండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఇలా తొడుముతో ఇలా ఉన్నదా, ఇలా ఉందా చూడండి. ఇలా ముట్టుకొని పండేయొట్టు కదండి, ఇలా అంటే వచ్చేస్తుంది. ఇంకో విషయం అండి, దీన్ని చక్కగా మనం తొడుములతో కూడా వాడేసుకోవచ్చండి. పచ్చిమిర్చి తొడుము తీసి మనం కట్ చేస్తాం కదండి. ఎందుకంటే మార్కెట్ నుంచి తెచ్చింది మాత్రం కంపల్సరీగా అలాగే చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు స్ప్రేలు చేస్తారు, కెమికల్స్ అన్ని స్ప్రే చేస్తారు. స్ప్రే చేసినవన్నీ కూడానండి, స్ప్రే చేసినవి మనకి టమాటో, వంగ, మిర్చి ఇవన్నిటికీ కూడానటండి దీని మీద జారిపోతుందట, కానీ ఇక్కడ మాత్రం పట్టుకుంటుందటండి. ఆ కెమికల్, ఆ తడిని పీల్చుకునే గుణం ఈ తొడుములో ఎక్కువ ఉంటుందట. అందుకు మీరు ఏం చేయాలని అంటే, మనం ఏం చేస్తాం, చక్కగా తొడుములు తీసేసే వాడుకుంటాము. మన టమాటో కూడా అది లాస్ట్ దాని దగ్గర ఉంటుంది, తొడుము దగ్గర ఉంటుంది కదా గట్టిగా, దాన్ని తీసేసే వాడుకుంటాము. అలాగే మన వంకాయలు కూడా తొడుములు తీసి వాడుకోవడం మంచి, బయటవి అయితే మాత్రం. కానీ ఇప్పుడు మన గార్డెన్లో మన సేంద్రియ పద్ధతులు మనం పండించుకుంటున్నాం కాబట్టి దీనికి తొడుములతో సహా మన కూరలో వేసుకొని చక్కగా వాడుకోవచ్చు. ఇందులో ఉన్న తొడుములో కూడా పోషకాలు ఉంటాయండి, అవి కూడా మన కూరల్లోకి వస్తాయి. తినేటప్పుడు ఎలాగో తీసి పక్కన పెట్టేస్తాం ఆ తొడుముల్ని, అప్పుడు హ్యాపీ. ఇదిగోండి ఇంకా ఉన్నాయి, అసలు దీనికి కత్తిరి అక్కర్లేదండి, చక్కగా వచ్చేస్తుంది ఇలాగ అనేసరికి మాత్రం. ఇంకా గ్రీన్ అయితే చాలా చాలా ఉన్నాయి, దగ్గరగా రండి ఒకసారి. ఇదిగోండి ఇలా ఉందా, ఇది పట్టుకోండి ఒకసారి. ఇదిగోండి ఇది ఇలా ఉంది కదా, ఇలా వస్తేనే మొదటికి నిలబడి ఇది ఇలా కోసేస్తే వచ్చేస్తున్నాయి అనమాట. చక్కగా ఇలా కోసేద్దాం. ఇంక ఇవన్నీ కూడా పచ్చివే, పచ్చి కూడా వాడుకోవచ్చు, వాడొద్దని నేను అనడం లేదు. కాకపోతే ఏంటంటే పచ్చి వాటికన్నా పండు వాటిలో పోషక విలువలు ఇంకా మెండుగా ఉంటాయని చెప్తున్నాను. ఇక్కడతో అయిపోలేదండి, ఇంకో 2 మొక్కలు ఉన్నాయి, చూద్దాం రండి. ఇదిగోండి ఇక్కడ ఉంది, దీనికి ఈ క్యాన్లో పెట్టుకున్నాను, ఈ 10 లీటర్స్ క్యాన్లో పెట్టాను. ఇది ఎందుకో తడి బాగానే ఉంది, కానీ ఎందుకు వాడుతుందో తెలియదు. దీనికి ఏదో కొంచెం ఇబ్బంది, వేరు తెగులు వచ్చినట్టుంది. దీనికి ఏం చేయాలో ఆలోచిద్దాం. కానీ పళ్ళు మాత్రం చక్కగా మంచిగా ఉన్నాయండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఎంత సరదా వేస్తుందో అసలు. ఈ కలర్ చూస్తేనే ఏదో ఒక చెర్రీ పళ్ళులాగా అనిపిస్తుంది కదండి. ఇంక ఈ పండు కూడా కొయ్యిపోతే ఇలా ఎండిపోయి ఇలా అయిపోద్దేమో, చూస్తారు ఇక్కడ ఇలా అయిపోయింది. ఇది ఇంక కొయ్యలేదు కదా, ఎండిపోయి ఇలా అయిపోయింది అనమాట, ఎండుమిర్చి అయిపోతుంది అనమాట. అది పప్పులో 2 కాయలు వేస్తే చక్క పప్పులో కారం వేయక్కర్లేదండి. అప్పుడప్పుడు మనం కారం కూడా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము, కొంచెం 2 రోజులైనా ఆర్గానిక్ కారం తిన్న వాళ్ళం అవుతాం అనమాట. అందుకు ఇది ఎక్కడైనా ఒక సీడ్ కోసం అయితే మాత్రం మనం ప్రత్యేకంగా సీడ్స్ తెప్పించుకోకర్లేదండి. ఎవరి దగ్గర ఇలాగ ఉన్నాయి అంటే ఒక పండు తీసుకొచ్చి ఒక బుద్దిగోండి ఇలాగ ఒకటి కొంచెం ఎండిపోయిన దాకా ఉంచేసి, ఇక్కడ చూసారు కదా ఇది ఎండిపోయిన చూసారా చెట్టుకి, ఇలా చెట్టుకి ఎండిన పళ్ళు ఏమైనా ఉంటే మాత్రం చక్కగా దీన్ని మనం విత్తనాల కింద వాడేసుకోవచ్చు. దీన్ని తీసి మొక్కల్లో పడేస్తే చక్కగా వచ్చేస్తాయండి. మిరపనారు, వంగనారు, టమాటో నారు మాత్రం చాలా ఈజీగానే వచ్చేస్తుంది, ఎక్కువ కష్టపడక్కర్లేదు. చూసారా ఎన్ని పళ్ళు వస్తున్నాయో. ఓన్లీ నేను పండువే కోస్తున్నాను, పచ్చి కొయ్యట్లేదు. ఇదే కాకుండా ఇంకొక మొక్క కూడా ఉంది, మామూలుగా నారు పోసి పెట్టుకున్న మొక్కేనండి ఇది. మిరపకాయ తీసుకొచ్చి నారు పోసి పెట్టాను, ఈ విధంగా వచ్చింది. ఇంకా ఒకటి ఉంది, చూద్దాం రండి. కాకపోతే మిర్చికి తెగులు ఎక్కువ కదండి, మిర్చికి చాలా తెగులు ఎక్కువ. కానీ దీనికి ఏమి ఇష్టమో తెలుసా అండి, పుల్ల మజ్జిగ మనం మాటికి స్ప్రే చేస్తూ ఉంటే మంచిగా వచ్చేస్తుందండి. ఇది కుండీలోని పసుపులో పుట్టేసింది ఒక మొక్క, దీనికి ఈ విధంగాను. ఇదిగోండి ఇది చిన్న మొక్క అయినా కూడా నేను కూడా కాస్తానమ్మా అన్నట్టుగా ఇది కాస్తుంది. ఇంకా అసలు పూర్తిగా అవసరమైతే మాత్రం అప్పుడు పచ్చిమిరపకాయలు అవసరమైనప్పుడైతే అదే కోసుద్దాం. అందాన్ని ప్రస్తుతానికైతే పండు మిర్చి కోసుకున్నాను. ఎంత బాగున్నాయనండి, భలే క్యూట్గా ముద్దుగా, అసలు ఇట్ని ఇలాగే తినాలనిపిస్తుంది. కానీ చచ్చిపోతాము తిన్నామంటే మాత్రం. ఎంత బాగున్నాయి చూడండి, చిన్న చిన్న మూటికలతో రౌండ్ చెర్రీ పళ్ళులాగా క్యూట్గా భలే ఉన్నాయండి.
నాకైతే అసలు ఇవి హార్వెస్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా హార్వెస్ట్లు ఉన్నాయి, చిన్న చిన్న హార్వెస్ట్లు ఈరోజు చూద్దాం రండి. మిర్చి అంతా హార్వెస్ట్ చేసేసుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి నోరు ఊరేస్తుంది. చూసారు కదా ఇవి ఎలా ఉన్నాయో, స్వీట్ లెమన్ పెద్ద పెద్ద సైజుతో ఎంత బాగున్నాయి చూడండి. ఇదిగోండి పెద్ద సైజు బాగా వచ్చినాయి. అసలు స్వీట్ లెమన్ ఇంత పెద్దవి రావు అసలు. ఇదిగోండి ఇంత పెద్ద సైజు అస్సలు రావు, కానీ చాలా పెద్దది వచ్చింది ఒక్కొక్కటి కూడాను. ఎంత పెద్ద వచ్చాయో. ఈరోజు కోద్దామా రేపు కోసేద్దామా అని చూస్తున్నాను, కానీ మనసు ఆగడం లేదు. ఈరోజు ఒకటి కోసేస్తాను. నేను రోజుకొకటి తింటూనే ఉంటాను. వీడియో తీసుకుని మా వారు కూడా ఒకటి ఇస్తాను. మా వారికి ఇది ఓకే అండి. చక్కగా పచ్చిమిర్చి కోసుకున్నాము, దీని గురించి తెలుసుకున్నాము. అలాగే ఇంకా మనకి ఈరోజు గ్రీన్ టీ, బ్లూ టీ తీసుకోవడానికి శంఖపూలు రెడీగా ఉన్నాయి. ఈరోజు శంఖపూలు కూడా కోస్తున్నాను. ఈ కలర్ఫుల్గా భలే ఉంటాయండి అసలు ముద్దగాను. చూసారు కదా ఎలా ఉన్నాయో మా పందిరంతా కూడాను. చక్కగా కూరలోకి మిర్చే కాకుండా ఈవినింగ్ మంచి మంచి బ్లూ టీ చేసుకుందాం. ఇందులో కొంచెం నిమ్మరసం తేనె వేసామంటే ఆ బ్లూ టీలో అద్దిరిపోద్దబ్బా. ఏంటో కంపెనీలు బ్రాండ్లు అని గ్రీన్ టీలు అవి కొంటారు, కానీ మన గార్డెన్లో ఉన్న వాటితోనే మంచి మంచి టీ వెరైటీస్, అది హెల్తీగా మంచిగా ఆరోగ్యాన్ని పెంపొందించేవి మన గార్డెన్లోనే మనకు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా వాడుకుంటే సరిపోతుంది. ఇంకా హార్వెస్ట్ ఉంది పదండి ఫ్రెండ్స్. మనకి కొద్దిగా బెండకాయలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక చెట్టుకి 1-2 దొరుకుతాయి. రండి హార్వెస్ట్ చేసేద్దాం. ఇదిగోండి పక్కన కొన్ని బెండకాయలు, ఇదిగో ఇలా చెట్టుకి 1-2 చెట్టుకి లాగా 1-2 దొరుకుతున్నాయి చక్కగాను, కానీ లేతగా భలే ఉన్నాయండి మంచిగా. అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఇంక ఇది రెడ్ బెండ, ఇంక ఇది ఇదిగోండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. రెడ్ బెండ ఇదిగోండి, ఇదిగో చక్కగా మొగ్గలు వస్తున్నాయి. ఇక ఫ్లవర్ వచ్చింది. నెక్స్ట్ మనకి రెడ్ బెండ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఇదిగోండి ఇది ఇంకా పెరుగుద్దో లేకపోతే కోసేద్దాం అనిపిస్తుంది. కోసేస్తానండి, ఎందుకంటే కొంచెం పులుసుకైనా సరిపోవాలి కదా, అందుకనేసి అనమాట. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా అవి కూడా మనం హార్వెస్ట్ చేద్దాం. బెండకాయలు గార్డెన్ అంతా అక్కడక్కడ ఒక్కొక్క మొక్క ఉందండి. మధ్యలో ఒక వంకాయ కూడా కనిపించింది, టపీ మళ్ళీ లేపసాను. ఇది చిక్కుడు చూసారా, రెడ్ లాంగ్ బీన్స్ ఎంత బాగా వస్తున్నాయో. ఇవన్నీ అందాలు గార్డెన్లోని వస్తుంటే ఇవన్నీ ఇలా తగులుతూ ఉంటాయి. అబ్బో అనుకుంటూ హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది ఒక బెండకాయ ఉంది ఇక్కడ. ఇలా చెట్లు కొత్తగా రావడం వలన 1-2 వస్తున్నాయి అలా. అందుకనే మనం ఎప్పుడు కూడా ఏంటంటే చెట్లని ఏదో 2-3 పెట్టుకోకూడదండి. బెండకాయ మాత్రం 10 మొక్కలు ఉండాలండి. 10 మొక్కలు ఉంటే బెండకాయకి చెట్టుకి 2 బెండకాయలు వచ్చినా కూడా 10 ఇటుకలు ఒక 20 కాయలు వస్తే మనకు కూర అవుతుంది అనమాట. ఓ 4 పెట్టుకుంటే బెండకాయ మాత్రం సరిపోదు. తీగ జాతులు అయితే 1 ఉన్నా సరిపోతుంది, కానీ ఈ కూరగాయలు మాత్రం చక్కగా మనకి 10 మొక్కలు ఉండాల్సింది. వంగ మాత్రం ఒక 5-6 మొక్కలు ఉంటే సరిపోతుందండి. ఇదిగోండి ఒక 1/2 కేజీ వరకు వచ్చాయి కదా, ఒక 1/2 కేజీ వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తారు కదా చక్కగాను బుల్లెట్ మిర్చి హార్వెస్ట్ చేశాను. దాంతో ముద్దపప్పు చేసుకొని చక్కగాను ఇలాగ బెండకాయ కొంచెం పులుసు పెట్టేసుకుంటే ముద్దపప్పు బెండకాయ పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది ఈరోజు మా కర్రీ. బాగున్నాయి కదా, లేత బెండకాయలు చూడండి, పెద్దదిలా ఉంది, అలా తింపితే ఇలా ఇరిగిపోతుందండి. ఇదనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియో చూశారు కదా, పచ్చిమిర్చి వీడియో చక్కగాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. ఈ మిర్చిని మీ ఊర్లో ఏమంటారో కూడా ఆ విషయం ఏదైనా మీకు తెలిసినట్టయితే నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి వీడియోలు మీరు చూసినప్పుడు ఏంటంటే కొంతైనా మీకు నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్నాననే అనుకుంటున్నాను.
అంటే మొక్కలు పెంచుకోవడం వాటి గురించి. అలాగే పచ్చిమిర్చి మొక్కను పెంచుకోవడానికి అయితే మాత్రం పెద్దగా టబ్బు అక్కర్లేదండి. చక్కగా ఒక మంచి మాత్రం సైజు కుండీ ఉంటే సరిపోతుంది. పెద్ద దాంట్లో పెడితే ఇంకా అంతకన్నా హ్యాపీ ఇంకేం లేదు. ఒక 5 లీటర్ బకెట్లో సరే మిర్చి వచ్చేస్తాయి. దానికి యూనివర్సల్ సాయిల్ మిక్సే. వాటరింగ్ విషయానికి వచ్చేసరికి అయితే మిర్చికి ఎక్కువ వాటరింగ్ ఉండకూడదండి. రోజు విడిచి రోజు వేస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువ వాటరింగ్ అయితే కొంచెం వేరుకుళ్ళు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట మిర్చికి. అది మిర్చి గురించి విషయాలు. దానికి ఇష్టమైంది ఏంటంటే పుల్ల మజ్జిగ. మీరు పుల్ల మజ్జిగ ఎంత ఇస్తే అది అంత కాస్తూ ఉంటుంది. అదొకటి దాని సీక్రెట్. అలాగే ఇదిగోండి ఈరోజు నేను హార్వెస్ట్ చేసినవి దగ్గర ఒక 1/4 కేజీ బెండకాయలు 1/4 కేజీ బెండకాయలు తీసుకున్నాను. చక్క పులుసు పెట్టేసుకుంటాను. గ్రీన్ టీ పెట్టుకుంటాను. అదే బ్లూ టీ పెడతాను శంఖపూలతోని. దీని ఆరోగ్య రహస్యాలు చాలా ఉన్నాయండి. ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. అలాగే పూజకు పూలు కోసుకున్నాను. చక్కగా నాకు 4-5 రోజుల వరకు ఇంకా కర్రీలో కారం వేయకుండానే ఈ మిర్చి నేను వాడుకుంటాను. అలాగే ఈ ఆకులు చూశారు కదా, ఇవి ఆల్ స్పైసెస్. నాకు టీలకి అన్నిటికీ కూడా చాలా వాడుకుంటాను. మసాలా టీకి అన్నిటికీ కూడా ఈ ఆల్ స్పైసెస్ ఆకులు నేను చక్కగా వాడుకుంటాను. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. లోకా సమస్త సుఖినో భవంతు. హ్యాపీ గార్డెనింగ్.